ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విజయ లాగ్స్ ఇన్ దుబాయ్. సో ఈరోజు ఏంటంటే ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చాలా రోజులు వచ్చేసింది గ్యాప్, వీడియో అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే మ్యాజూస్. సో చాలామంది అయితే ఈ యొక్క డ్రా గురించి అడుగుతున్నారు. సో అందు గురించి అది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే కనుక సో వాళ్ళందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు అవర్ విజయ బ్లాగ్స్ ఇన్ దుబాయ్. సో ఇంకెవరైనా కొత్తగా చూస్తూ ఉంటే కనుక సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ అన్నీ మన ఛానల్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో చాలామంది ఏంటంటే బిగ్ టికెట్ గురించి చాలామంది అడిగారు అప్పట్లో. సో బిగ్ టికెట్ గురించి నేను చేశాను. సో ఇంకా ఎవరైనా వీడియో చూడకపోతే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఎండ్ స్క్రీన్ ఇస్తాను. సో ఖచ్చితంగా అయితే కనుక వాచ్ చేయండి. సో బిగ్ టికెట్కి దీనికి కొన్ని డిఫరెన్సియేషన్స్ అయితే కనుక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి దానికైతే చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకంటే బిగ్ టికెట్ అనుకోండి, ఇప్పుడు అన్నీ కూడా హండ్రెడ్స్ మీద థౌజండ్స్ మీద ఉంటుంది ఆ టికెట్ కాస్ట్ అనేది. ఇప్పుడు 500 కానీ 1500 కానీ అలాగన్నమాట. ఒక్కోసారి బై 1 గెట్ 1 అని, బై 2 గెట్ 1 అని, సో అలాగ ఉంటాయి. సో ఈ మెహజూజ్ డ్రా ఏంటి అంటే ఇది వీక్లీ ఉంటుంది అనమాట. వీక్లీ సాటర్డే ఉంటుంది. సాటర్డే ఈవినింగ్ డ్రా తీస్తారు. ఇది ఏంటంటే జస్ట్ 35 dirhams మాత్రమే దీని కాస్ట్ వచ్చేసి. బిగ్ టికెట్ అయితే కనుక 500, 1000 సో అలా ఉంటాయి అనమాట. సో ఇదైతే కనుక నార్మల్ పర్సన్స్ ఎవరైనా సరే ఈ యొక్క మెహజూజ్ ఈ యొక్క డ్రా అయితే కనుక ఆడొచ్చు. సో వీక్లీ ఈ యొక్క డ్రా అనేది ఉంటుంది అనమాట. సో దీనికి కూడా కొంచెం అమౌంట్ కూడా వ్యత్యాసం ఉంటుంది అన్నట్టు. సో బిగ్ టికెట్లోని ఇప్పుడు ఒక అమౌంట్ వచ్చింది అనుకోండి, అది అందరికీ ఆ గ్రూప్లో ఎవరైతే ఉంటారో, ఎవరైతే టికెట్ కొనుక్కున్నారో వాళ్ళందరూ షేర్ చేసుకుంటారు. సో ఇదైతే అలా కాదనమాట. ఇప్పుడు మెహజూజ్లోని ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 చాలామంది అయితే కనుక ఆడతారు ఈ యొక్క గేమ్ అనేది. సో ఆ యొక్క గేమ్ గురించి ఎలా ఆడతారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను ఒక స్క్రీన్ రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇంకా క్లియర్గా మీకు అర్థం అవడానికి. సో ఎమిరేట్స్ లోటో ఇది ఇక్కడ మీరు టైప్ చేసుకోవాలన్నమాట. ఎమిరేట్స్ లోటో అని టైప్ చేసుకున్న తర్వాత సో కిందకి మీరు వస్తే కనుక ఒక పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. మెహజూజ్ ఉంది కదా, మెహజూజ్ మీద క్లిక్ చేయాలి. ఎమిరేట్స్ లోటో అని ఎందుకు టైప్ చేసామంటే ఇంతకు ముందు 3 years బ్యాక్ ఏంటంటే ఎమిరేట్స్ లాటరీ అనేది ఉండేదన్నమాట. సో దాని నేమ్ వచ్చేసి ఇప్పుడు మెహజూజ్ కింద మార్చారు దాని నేము. సో ఇక్కడ మెహజూజ్ అని మీరు క్లిక్ చేస్తే కనుక ఒక పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇంకా మళ్ళీ మీకు బ్యాక్కి వెళ్ళి క్లియర్గా మీకు చూపిస్తున్నాను. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయకుండా అక్కడ ఏంటంటే హౌ టు ప్లే, క్రియేట్ అన్ అకౌంట్, కాంటాక్ట్ అస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో హౌ టు ప్లే అని కాకుండా ఇక్కడ కింద చూపిస్తున్నారు కదా బై నౌ క్రియేట్ అకౌంట్ అని. సో క్రియేట్ అకౌంట్ మీద మీరు అక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట. ముందు యాక్సెప్ట్ కొట్టేయండి. క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ఏ కంట్రీలో ఉన్నారో ఆ కంట్రీకి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం యూఏఈలో ఉన్నాం కనుక సో యూఏఈ మొబైల్ నెంబర్ మీరు టైప్ చేస్తే కనుక సో తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేయాలన్నమాట. సెండ్ ఓటీపీ అనేది. సో మనకైతే కనుక ఓటీపీ అనేది మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఆ ఓటీపీ వచ్చేసి మనకి ఇక్కడ ఎంటర్ ఓటీపీ కోడ్ అని ఉంది కదా, ఈ ఎంటర్ ఓటీపీ కోడ్ మీద అది మనం ఓటీపీ టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో మీరు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. సో ఓటీపీ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఓటీపీ అనేది నాకు వచ్చిందనమాట. సో ఆ ఓటీపీ అనేది నేను టైప్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేశాను అనమాట. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఒక పేజ్ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ నేమ్ కానీ మీది ఏదైతే ఫస్ట్ నేమ్ అది, తర్వాత మిడిల్ నేము, తర్వాత ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్, జెండర్, నేషనాలిటీ. సో నేను కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేను అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నాను కనుక సో నాకు మొన్నటి వరకు అయితే మెహజూజ్ లేదు. సో హస్బెండ్కి అయితే మెహజూజ్ ఉందన్నమాట. సో ఆయన అయితే కనుక మంత్లీ వన్స్ ప్లే ఆడుతూ ఉంటారు ఆ మెహజూజ్ గేమ్ అనేది. సో మనకి వీడియో కోసం ఏంటంటే నేను ఈరోజు అకౌంట్ అనేది నేను క్రియేట్ చేసుకొని సో మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. సో అక్కడైతే కనుక మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, సో పాస్పోర్ట్లో కానీ ఒకవేళ ఆధార్ కార్డులో కానీ ఏవైనా ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే మీకు ఉందో సో దాంట్లోని ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్గా సో మీరు అలాగే మీరు చేసుకోవాలన్నమాట. సో తర్వాత నేషనాలిటీ, జెండర్ ఏదైతే అది, సో తర్వాత ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకోవాలన్నమాట. సో నేనైతే కనుక అన్నీ ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు వరుసగా. సో నేషనాలిటీ ఏదైతే అది, కంట్రీ ఆఫ్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో అది, సో తర్వాత టౌన్, సిటీ, అక్కడ దుబాయ్ని నేను టైప్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోనికి వెళ్తే కనుక నాకు అది రాంగ్ వచ్చింది. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ సో కొంచెం ఫార్మాట్ అనేది రాంగ్ వచ్చిందనమాట నేను టైప్ చేసింది. సో అక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే అక్కడ ఇయర్, డేట్, మంత్ అన్నీ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఇస్తారు కనుక సో దాని మీద అయితే కనుక మనం ఈజీగా క్లిక్ చేసుకొని సో దాన్ని చేయాలన్నమాట. మంత్తో సహా మొత్తం అన్నీ కూడా. సో నేను ఇప్పుడైతే కనుక నేను అకౌంట్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను.
కంప్లీట్ చేశాను. మీకు మెసేజ్ కూడా కనిపిస్తుంది ఇక్కడ, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ ఇన్ మెహజూజ్ అకౌంట్ అని. సో వన్స్ అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఏంటంటే 35 dirhams అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్కి మీరు వెళ్ళినప్పుడు 35 dirhams డిస్ప్లే అయినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంకా ఎన్ని రోజుల్లో డ్రా ఉంది ఏంటి అనేది మొత్తం అంతా అక్కడ డిస్ప్లే అయ్యేలా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే దీని ప్రోటోకాల్ ఏంటంటే అసలు గేమ్ 1 to 49 నెంబర్స్ ఉంటాయన్నమాట. 1 to 49 నెంబర్స్లో మనం ఒక 6 నెంబర్స్ అనేవి కరెక్ట్గా మనం సెలెక్ట్ చేసుకుంటే ఇట్స్ లైక్ ఇది ఏంటంటే హౌసీ ఆడతాం కదా మనం ఇంటి దగ్గర. ఒక 5 నెంబర్స్ వస్తేమో జల్దీ 5 అని, తర్వాత ఫ్రంట్ లైన్, మిడిల్ లైన్, లాస్ట్ లైన్ అని కొన్ని మనకి గేమ్లో మనకి ఉంటుంది కదా. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సో అదే అలాంటిదే అనమాట ఈ గేమ్ కూడా. సో దీంట్లో ఏంటంటే కొంచెం డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఎంతమంది విన్ అయితే వాళ్ళందరికీ ఏంటంటే సేమ్ నెంబర్స్ మ్యాచ్ అయితే కనుక ఎంతో క్యాష్ ప్రైజ్ ఉన్నట్టు. సో ఇక్కడ దీనికి డిఫరెంట్ ఉంటుంది అనమాట ఈ యొక్క గేమ్కి. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీరు మొత్తం ఒక 6 నెంబర్స్ మీరు ఒక మహజూజ్ టికెట్లోనే మొత్తం సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఒక 50 million వస్తుంది అనమాట. 50 millions కూడా ఏంటంటే కొంచెం సెవరల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో విన్నర్స్ వాళ్ళందరికీ షేర్ చేస్తారు అది. సో తర్వాత 5 నెంబర్స్ మ్యాచ్ చేయాలనుకోండి ఒక టికెట్లోని 1 million అనేది వస్తుంది అనమాట. మీరు ఇండివిజువల్గా ఆడితే కనుక అమౌంట్ మీకే వస్తుంది. సో లేదు ఐ మీన్ సేమ్ నెంబర్స్ ఇండివిజువల్గా కాదు దీంట్లో, సారీ. ఇప్పుడు సేమ్ నెంబర్స్ మిగిలిన వాళ్ళందరిలో కూడా సేమ్ అవే నెంబర్స్ మ్యాచ్ అయితే కనుక సో వాళ్ళందరికీ కూడా అమౌంట్ డివైడ్ చేస్తారనమాట. అలాగే 4 నెంబర్స్ మ్యాచ్ అయినా, అలాగే 3 నెంబర్స్ మ్యాచ్ అయినా సరే సో అలాగనమాట అమౌంట్స్ డివైడ్ చేస్తారు. సో అదైతే కనుక మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. బిగ్ టికెట్ అయితే అలా కాదు. బిగ్ టికెట్ అయితే ఒక పర్సన్కి వస్తుంది. ఆ ఒక పర్సన్ ఎవరెవరితో అయితే కనుక జాయిన్ అయ్యి టికెట్ అయితే కొన్నారో సో వాళ్ళందరికీ ఆ పర్సన్ షేర్ చేస్తాడనమాట. సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ చూడండి. ఫిక్స్డ్ మినిమం జాక్పాట్ మ్యాచ్ 6 prizes పర్ డ్రా 50 million. 50 millions డ్రాలో ఏంటంటే ఒక 6 నెంబర్స్ కరెక్ట్గా మ్యాచ్ అయితే కనుక వాళ్ళకి షేర్ చేస్తారు. సో తర్వాతది ఏంటంటే జాక్పాట్ 1 million జాక్పాట్ ఏంటంటే దాంట్లో కూడా ఎంతమంది అయితే సేమ్ నెంబర్స్ తీస్తారో సో వాళ్ళందరికీ కూడా స్ప్లిట్ చేస్తారనమాట అమౌంట్. సో తర్వాత అలాగే ఒక 4 members సేమ్ నెంబర్స్ తీసారనుకోండి 1000 dirham వస్తుంది, అంతే, అంతకుమించి ఎక్కువే రాదు. తర్వాత 3 నెంబర్స్ సేమ్ నెంబర్స్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి వాళ్ళకి 35 dirhams అలా వస్తుంది అనమాట. సో ఇవి అయితే కనుక ఫస్ట్ ప్రైజ్ అయితే కనుక రావడం చాలా కష్టం. సో ఇప్పటి వరకు అయితే కనుక సో చాలామంది ఎక్కువ మంది అయితే విన్ అవ్వలేదని అనుకుంటున్నాను నేను 50 millions. సో ఎందుకంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ స్టెప్లోనే 50 millions అయితే కనుక 6 నెంబర్స్ సెలెక్ట్ చేయడం చాలా కష్టం. సో ఇప్పటి వరకు అయితే కనుక రికార్డులో అయితే నాకు సరిగా ఐడియా లేదు. సో కొన్ని వీడియోస్లో కూడా అసలు ఎవరు కూడా చేయలేదు, ఎందుకంటే చాలా కష్టం అది స్టార్టింగ్లోనే 6 నెంబర్స్ రావడం అనేది. సో తర్వాత 4 నెంబర్స్, 5 నెంబర్స్, 3 నెంబర్స్ అయితే కనుక సాధారణంగా చాలామందికి వస్తుంటాయి, కానీ 6 నెంబర్స్ జాక్పాట్ కొట్టడం అయితే కనుక చాలా కష్టం అనమాట. సో అందుకు ఇది ఏంటంటే కొంచెం వీక్లీ మీరు ఆడడానికి ఏంటంటే అవకాశం ఉంటుంది అన్నట్టు. బిగ్ టికెట్లా కాదు. బిగ్ టికెట్ అయితే కనుక మీరు నెలంతా కూడా వెయిట్ చేయాలన్నమాట. సో ఇదైతే కనుక మంత్లీ మీరు ప్లే చేయొచ్చు ఈ యొక్క గేమ్ అనేది. సో చాలా ఇంట్రెస్టింగ్ గేమ్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు అయితే కనుక మన వీడియో. ఎమిరేట్స్ లొట్టోగా పిలువబడే ఇంతకుముందు ఇప్పుడైతే కనుక మెహజూజ్ డ్రాగా చేంజ్ అయినటువంటి ఈ యొక్క లాటరీ విషయాలన్నమాట. సో చాలామంది అయితే కనుక అడుగుతున్నారు సో ఈ యొక్క గేమ్ అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. సో అందు గురించి అని చెప్పేసి ఈరోజు అయితే వీడియో చేశాను. సో ఒకవేళ ఎవరికైనా దీని మీద ఇంకా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. సో కిందనైతే కనుక మెహజూజ్ యొక్క లింక్ అనేది నేను షేర్ చేస్తాను. ఎవ్రీ సాటర్డే 9 o'clock ఏంటంటే ఈ యొక్క గేమ్ అనేది ప్లే చేస్తారనమాట. సో దాంట్లో అయితే మీరు ఈజీగా పార్టిసిపేట్ చేయొచ్చు. ఒక లక్కీ వినర్స్ మీరైతే కనుక సో మీరు చక్కగా 10 millions అలాగా మీరు గెలుచుకోవచ్చు అనమాట ర్యాపిల్ డ్రా అనేవి. సో ఖచ్చితంగా ఏంటంటే 6 నెంబర్స్ అనేది మ్యాచ్ అయి ఉండాలి. 6 నెంబర్స్ మ్యాచ్ అయినా ఇప్పుడు సింగిల్ పర్సనే కాకుండా మీతో పాటు ఇంకొక 6 మెంబర్స్ కూడా సేమ్ నెంబర్స్ వస్తే కనుక సో ఖచ్చితంగా అయితే కనుక అమౌంట్ అనేది షేర్ చేస్తారు. సో దాన్ని బట్టి అయితే కనుక మీరు ఫాలో అవ్వచ్చు ఈ రూల్స్ రెగ్యులేషన్స్. ఇంకా డౌట్లు ఏమైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ యొక్క మెహజూజ్ డ్రా గురించి అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అనేది నేను షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా కనుక వాచ్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్ అందరికీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ మెయిన్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, టేక్ కేర్.